హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. మరి ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? టమాటా పప్పు అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఒక ముద్ద ఇంకా ఎక్స్ట్రానే తింటాము, అంత టేస్ట్ ఉండిద్ది. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనికోసం మీరు తగినంత కందిపప్పు తీసుకొని వాష్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో కడిగి పక్కకు పెట్టుకోండి. మనం టమాటా పప్పు చేస్తున్నాం కాబట్టి టమాటాలు ఎక్కువగానే తీసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజు టమాటాలు ఒక 4, ఒక 5 పచ్చిమిర్చి, అలాగే చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా కట్ చేసి కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ కారం తగ్గించుకోండి, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి. అలాగే టమాటా ముక్కలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేయొద్దు, మనకి పప్పు అనేది పొంగి బయటకు వచ్చేస్తుంది. సో టమాటా ముక్కలు మునిగేంత వరకు వేసి మూత పెట్టేసుకొని మనం ఈ ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పప్పు ఎంత చక్కగా కుక్ అయిందో. కరెక్ట్గా మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. నేను ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. ఉడకబెట్టేటప్పుడే మీరు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు అనేది మంచిగా మెదుపుకోండి. మరీ ఎక్కువగా మ్యాష్ చేయొద్దు, లైట్గా ఇలా పలుకుగా ఉంటేనే పప్పు అనేది టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు చింతపండు రసం కూడా మనం ఆల్రెడీ నానబెట్టాము కదా, అది మంచిగా క్లీన్ చేసుకొని చింతపండు రసం కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ పప్పు పక్కకు పెట్టి పోపు పెట్టుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మన పోపు పెట్టుకోవడానికి పోపు గింజలు యాడ్ చేసుకుందాము. ఇలా పోపు కూడా యాడ్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఈ పోపు అంతా మంచిగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 ఆనియన్ యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ వచ్చేసి పప్పు ఉడకబెట్టేటప్పుడే వేసాను. మీరు ఒకవేళ అక్కడ కనుక స్కిప్ చేశారంటే ఇక్కడ ఆనియన్ వేసుకోండి, ఇక్కడ పోపులో వేస్తేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా ఆనియన్ అంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా, అలా పొట్టు తీసేయకుండా డైరెక్ట్గా కొంచెం లైట్గా దంచేసి యాడ్ చేసుకోండి పోపులో, మంచి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. అలా ఫ్రై అయిన తర్వాత పప్పు అనేది పోపులో వేసేయండి. ఇలా చక్కగా పోపు పెట్టేసుకున్నారంటే స్మెల్ అదిరిపోయిద్ది. ఇలా కొంచెం వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అట్లా 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి పప్పు అనేది. మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు, చిక్కబడిపోతుంది. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఇలా గంటతో కలిపామంటే ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. చూసారా, మంచిగా పప్పు అనేది చక్కగా కొంచెం కుక్ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది, రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక 1 మినిట్ అలా కుక్ చేసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పు అనేది సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిద్ది. అలా వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసేసుకొని టమాటా పప్పు, ఒక అప్పడము, ఇప్పుడు ఎలాగో ఆవకాయ సీజన్ కాబట్టి అలా ఆవకాయ నంచుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరే లెవెల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోవాల్సిందే. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.